వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు అనదర్ వీడియో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈరోజు వ్లాగ్ ఏంటనుకున్నారు? జుత్తుకి ఇప్పుడే కటింగ్ కొట్టించాను, అలా టీటుగా కొట్టాడు. ఇప్పుడైతే మనం వెళ్ళి జుత్తుకి కెరటన్ కొట్టేద్దాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. కెరటన్ అయితే నేను ఇప్పటికి 4 సార్లు చేయించుకున్నా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చేయించుకుందాం. ఈ వ్లాగ్ లో కెరటన్ ఎలా చేస్తారో చూద్దాము. ఇంకా ఈ వీడియోలో ఏం చూద్దామంటే కెరటన్ ఎవరు చేయించుకోవాలి, స్మూత్నింగ్ ఎవరు చేయించుకోవాలి, స్ట్రైటింగ్ ఎవరు చేయించుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. కెరటిన్ అంటే ఏంటి, స్మూత్నింగ్ అంటే ఏంటి, లైక్ స్ట్రైటింగ్ అంటే ఏంటి, ఎవరు ఏ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ కి ఎవరు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సైంటిస్ట్ ఇప్పుడైతే మనం వెళ్ళి కెరటిన్ కొట్టించేద్దాము. పదండి. ఇప్పుడైతే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోదాము. లెట్స్ గో. చూడండి, నేను ఒక వ్యూ అయితే మీకు చూపిస్తాను. బోల్డ్ మంది రీల్ ఆడతారు కదా, వైజాగ్ వచ్చాను, బీచ్ చూసాను, ఈ వ్యూ చూసాను అని. ఆ వ్యూ కోసమే ఈ రోడ్ నుంచి వచ్చాను. నోవాటల్ డౌన్ అది, ఈ పక్కన నోవాటల్ ఉంటుంది రైట్ లో, ఐనాక్స్ ఉంటుంది. ఇక్కడికే సినిమాలకి వెళ్తాను ఫ్యాన్స్ నేను. ఇప్పుడైతే ఇగోండి ఇదే వ్యూ. ఈ వ్యూ కోసం నేను ఇటు పక్క వచ్చా. చూడండి. స్వర్గమే నిన్ను చేరలే, ఆ మ్యూజిక్ వేయడానికి కాపీరైట్ పడుతుంది, నేనే పాడేస్తున్నాను ఫ్యాన్స్. స్వర్గమే నిన్ను చేరలే రాజా వైభోగమే. నాకు ఇంతే వచ్చాం, అడ్జస్ట్ అయిపోండి. పదండి, ఇంకా చాలు ఈ వ్యూ. ఇదిగోండి మనం బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాం. లెఫ్ట్ లో ఉంది కదా సెలూన్, హీ బ్యూటీ పార్లర్ ఇది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ ఫోన్ చేశాను, వచ్చేమన్నది లోపలికి. లెట్స్ గో. చూసారా లోపల ఎలా ఉందో? బండి ఉంది చిన్నపిల్లలకి. దాని మీద కూర్చోపెట్టి కటింగ్ కొడతారు. ఇదిగోండి ఇప్పుడైతే కెరటిన్. ఫస్ట్ అయితే నా హెయిర్ ఇలాగ ఉంది, వాష్ చేస్తున్నారు. పింక్ కలర్ డబ్బా ఉంది కదా, అన్నీ చేస్తారు. ఆ డబ్బా వేసి షాంపూ నా మొగాన్ని వేసి కొడతారు అనమాట జుట్టు. ఇప్పుడు షాంపూ వాష్ చేసిన తర్వాత క్రీమ్ అప్లై చేస్తారు. క్రీమ్ అప్లై చేసి ఒక 40 నిమిషాలు కూర్చోపెడతారు, నిద్ర వచ్చేద్ది అనమాట. చూడండి, నాకు షాంపూ కడుగుతున్నారు జుట్టు. బోల్ దుమ్ము ఉంది నా జుట్టులో, మొత్తం జుట్టు అంతా క్లీన్గా అయిపోద్ది. అయిపోయాక ఈ డబ్బా ఉందిగా, పింక్ కలర్ డబ్బా, దాంట్లోనే ఉంటుంది. బ్లో డ్రై కొడుతున్నాడు అన్నీ, అందులో కలిపేసి పెట్టాడు పక్కన. బ్లో డ్రై కొట్టేసాక ఇది కలిపేసి పెట్టాడు. ఇది రాసేస్తాను నా మొఖాన్ని, రాసి మొఖానికి అది నా ఫేస్కి రాసి కూర్చోపెడతాడు. 30-40 నిమిషాలు నిద్ర వచ్చేది నాకు. ఇప్పటికే నిద్ర వచ్చేస్తుంది. చల్లగా ఉన్నాయి నీళ్ళు. బాగా చేయని హీరోలా ఉండాలి. ఇదిగోండి ఇది ఆఫీస్. అదిగోండి రాత్రి క్రీమ్ ఎంత ఓపికగానో. నాకే కంపు వస్తుంది ఆ క్రీమ్. ఇప్పుడు కాదు, ఐరన్ చేస్తారు, ప్రెసింగ్ చేస్తారు, అప్పుడు ఇంకా కంపు వస్తుంది ఫ్యాన్స్. తట్టుకోలేరు ఆ కంపు. రాయి. ఇప్పుడైతే 35 నిమిషాలు ఆగాలి. ఆగుదాం. ఇయర్స్లో బాగుంటుంది. హీరో 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 హీరో. అయిపోయింది 30 నిమిషాలు. ఇంకా మళ్ళీ వాషింగ్ ఉండదు. ఫస్ట్ ఏం చేశాడు ప్రాసెస్, హెయిర్ వాష్ చేశాడు, బ్లో డ్రై చేశాడు, క్రీమ్ రాశాడు. ఆ క్రీమ్ మీదే అది ఉండగానే ఐరనింగ్ చేసేస్తున్నాడు. ఏదో నా జుట్టు ప్లాస్టిక్ లాగా అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు ఐరనింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. మళ్ళీ రేపు వచ్చి వాష్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసి క్లీన్ చేసేస్తాడు, అయిపోద్ది అంతే. ఇంకా అయిపోయింది, స్ట్రైట్నింగ్ చేసాడు మొత్తం హెయిర్ అంతా. ఫుల్ నిద్ర వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయాక మీకు చెప్తాను స్ట్రైట్నింగ్ ఎవరు చేయించుకోవాలి, కెరటిన్ ఎవరు చేయించుకోవాలి, స్మూత్నింగ్ ఎవరు చేయించుకోవాలి, ఏ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ బాగుంటుందో చెప్తాను. ప్రాసెస్ కూడా చెప్తాను. మీదే క్రీమ్ అది లోకల్ మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకొని ఎవరైనా ఫ్రెండ్ ఉంటే నొక్కిచ్చేసుకోండి, అయిపోద్ది హెయిర్ ఫుల్గా సూపర్గా ఉంటుంది. లెట్స్ గో, ఇంటికి పోదాం. వచ్చేసాను రా బుల్లోడా, మా ఏరియాకి వచ్చాం. గుంటలు చూడండి అందరూ, ఆదివారం అయితే చాలు బయటే ఉంటారు. వస్తున్నా, వచ్చేస్తున్నా, పరిగెట్టు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వచ్చాము 24 hours తర్వాత. ఇప్పుడు క్లీనింగ్ ఉంది.
ఇప్పుడు మళ్ళీ ప్రెస్సింగ్ క్లీనింగ్ అన్ని చేస్తారు. వస్తుందిరా సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, వీడియో రికార్డ్ చేసేస్తాను. ఓకేనా, లెట్స్ గో. ఇదిగోండి పార్లర్ ఇదే. ఇదిగోండి ఖాళీగా ఉంది. నిన్న వీడియో అయితే షూట్ చేయలేదు. మా ఫ్రెండ్ అదే బ్యూటీ పార్లర్ ఇది. అడ్రస్ అయితే నేను పెడతా కిందన. డిస్కౌంట్ ఇస్తుంది, నా పేరు చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ చూపించారు అనుకోండి, తీసి డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళ మేడం వాళ్ళందరూ ఉంటారు. ఇంకోండి ఇప్పుడైతే మళ్ళీ ప్రెస్సింగ్ చేస్తున్నాడు, ఐరనింగ్ చేస్తున్నాడు అని. మీకు ప్రాసెస్ అది నేను వేరే వీడియో చేస్తాను. ఈ వీడియో చాలా పెద్ద అయిపోద్ది. ఇప్పుడు అన్ని ప్రాసెస్ చెప్పాలంటే ఇంకో వీడియో అయితే చేస్తాను. దాంట్లో ప్రతి ఒక్క ప్రాసెస్ నేను చెప్తాను, నీట్గా ఎవడ ఎలా చేయాలి, ఏం చేయాలని. మీరైతే ఈ కండిషనర్లు అవన్నీ కొనేసుకొని నొక్కేసుకోండి మీరే. ఓకేనా, అయిపోయింది ప్రెస్సింగ్ అయిపోయింది. ఫ్లోరే చేస్తున్నాడు. ఫైనల్ అయితే అవుట్పుట్ ఇది చూసారా. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్రోడే కొట్టేస్తాను, ఇంకా బాగా వస్తుంది. ఓకేనా, మీకు ఎలా కావాలంటే అలా తిరిగిపోద్ది. జుట్టు పుల్లల్లాగా ఉంది కానీ ఒక 3 రోజులు ఆగి హెయిర్ వాష్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. స్లోగా నార్మల్గా అయిపోద్ది హెయిర్. మరి ఇంత దారుణంగా ఇప్పుడే కదా చేసాడు ట్రీట్మెంట్. ఒక 3 days ఆగితే నార్మల్ అవుతుంది. హెయిర్ మాత్రం వాల్యూమ్ ఉండదు. ఆ హెయిర్ వ్యాక్స్ కానీ సిరమ్ కానీ ఏమైనా వేస్ట్ వాల్యూమ్ ఉండదు. ఇది ఫైనల్ అవుట్పుట్. మళ్ళీ మీకు స్మూత్నింగ్కి కొద్దిగా వాల్యూమ్ ఉంటుంది. ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది, మీ హెయిర్కి టైప్ బట్టి ఉంటుంది. ఓకేనా, ఇంకోండి ఇవన్నీ మనకి చేశాడనమాట. నిన్న ఒక అన్నీ చేశాడు, అన్నీ లేడు, ఇవన్నీ చేస్తున్నాడు. అది మరి. ఓకేనా, హాయ్ ఫ్యాన్స్. యాక్చువల్లీ చేసుకున్నాను కదా, లైక్ సెకండ్ డే వెళ్ళి హెయిర్ క్లీనింగ్ చేయించుకొని ప్రెస్సింగ్ చేయించారు. మళ్ళీ ఇంకోండి జుట్టు అయితే ఫైనల్ అవుట్పుట్ ఇది. ఇది ఒక 3 days వరకు వాష్ అయితే చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే 3 days తర్వాత వాష్ చేస్తే మళ్ళీ నార్మల్ హెయిర్ అయిపోద్ది. ఇది 4th time నేను కెరటిన్ చేయించుకోవడం. అసలు స్ట్రైట్నింగ్ ఎవరు చేయించుకుంటారు, కెరటిన్ ఎవరు చేయించుకుంటారు, స్మూత్నింగ్ ఎవరు చేయించుకుంటారు. స్ట్రైట్నింగ్ అన్నది కొద్దిగా మనకి రింగులు జుట్టు ఉంటుంది చూడండి, వాళ్ళకైతే స్ట్రైట్నింగ్ పర్ఫెక్ట్. ఇంకోటి కెరటిన్ అన్నది నాకు ఫ్రిజినెస్ కానీ ఏమైనా ఉన్నా సరే, ఇప్పుడు ఇలా చేపెట్టాను అనుకోండి స్మూత్గా వెళ్తుందా. దీనివల్ల ఏంటంటే షైన్ వస్తుంది, హెయిర్ కన్నా షైన్ వస్తుంది. దాని తోడు స్మూత్గా ఉంటుంది, మనకి వాల్యూమ్ అన్నది తగ్గిపోద్ది కెరటిన్ వల్ల. స్మూత్నింగ్ ఏంటంటే హెయిర్ ఏదైతే మనకి డ్రై ఉన్న పీచ్లాగా అయిపోద్ది కదా, లైక్ ఎలా చెప్పాలంటే విగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది, డ్రైగా అయిపోద్ది హెయిర్. వాళ్ళకి స్మూత్నింగ్ పర్ఫెక్ట్. నేను ఇంకో వీడియో అయితే చేస్తాను, అసలు కెరటిన్ అంటే ఏంటి, స్మూత్నింగ్ అంటే ఏంటి, హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే. కెరటిన్లోని చాలా ఉంటాయి, బ్రెజిలియన్ చాలా టైప్స్ ఉంటాయి కెరటిన్లోని. వీడియో అయితే చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. కీప్ స్మైలింగ్, బీ సేఫ్, బీ హెల్దీ. బై ఫ్యాన్స్. ఎంకరేజ్ చేయరా.